అందరికీ హాయ్. మీరు చూస్తున్నారు కేఎల్ఎం న్యూస్. సో నవోదయకి ఉండే క్రేజ్ అనేది అంతా ఇంత కాదండి, చాలా ఎక్కువ. ఎందుకంటే ఇటు స్టూడెంట్స్లోన అటు పేరెంట్స్లోన నవోదయకి ఉండే క్రేజ్ అనేది వేరు. ఎందుకంటే దానికి సంబంధించిన కోచింగ్స్ అనేవి మేము ఇస్తూ ఉంటాం. నవోదయ సైనిక్ స్కూల్ ఇలాంటి కోచింగ్స్ ఇస్తుంటాం కాబట్టి సో వాళ్ళు పెట్టే వర్త్ కానీ వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ కానీ సో అవి చూస్తూ ఉంటే దాన్ని బట్టి అర్థమైపోతుంటుంది. సో ఇవన్నీ ఉండడానికి కారణం అక్కడ దొరికే క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితేనేమి, అలాగే సిబిఎస్ఈ సిలబస్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకడం, మంచి ఫ్యాకల్టీ ఉండడం, హాస్టల్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉండడం. సో వీటన్నిటి వల్ల దానికంటూ అంత క్రేజ్ అనేది వచ్చింది. సో నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ రాయాలనుకుంటే, ఒక స్టూడెంట్ 6th క్లాస్ ఎంట్రన్స్ రాయాలనుకుంటే సో ఆ స్టూడెంట్ ఏం చేయాలి? సో నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఒక స్టూడెంట్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్ 5th క్లాస్ చదువుతూ ఉండాలండి. ఏ క్లాస్ చదువుతూ ఉండాలి? 5వ తరగతి 5th క్లాస్ చదువుతూ ఉండాలి. సో ఒక స్టూడెంట్ నవోదయకి అప్లై చేయాలని అనుకుంటే ఆ అబ్బాయి 5th క్లాస్ చదువుతూ ఉండాలి. 5th క్లాస్ చదువుతూ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. 6th చదువుతున్న వాళ్ళు కానీ 4th చదువుతున్న వాళ్ళు దీనికి అర్హులు కాదు. సో అది ఎలా అంటే ఏ స్కూల్ అయినా చదువుతూ ఉండొచ్చండి. సో ఎనీ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ ఆర్ బడ్జెట్ స్కూల్, లేదంటే హాస్టల్ స్కూల్స్ ఉంటాయి కదండి. సో మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు ఇలాంటి ఏ స్కూల్లో అయినా చదవచ్చు. సో ప్రైవేట్ స్కూల్ అయితే ఆ స్కూల్కి రికగ్నైజేషన్ అనేది ఉండాలి, ప్రభుత్వ గుర్తింపు అనేది ఉంటే సరిపోతుంది. సో ఈ 5th క్లాస్ చదువుతున్నప్పుడు జనరల్గా ఆ సంవత్సరంలో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మన టాపిక్ అదే. సో నార్మల్గా నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో వస్తుందండి. కొన్నిసార్లు ఆగస్టులో ఇచ్చిన పరిస్థితి కూడా చూసాము. సో ఇప్పుడు కోవిడ్ కాబట్టి కొంచెం మారింది. ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే పరిస్థితి మారింది. జనరల్గా అయితే మనం సెప్టెంబర్ అక్టోబర్లో మనం నోటిఫికేషన్ చూస్తుంటాం. సో జనరల్గా సెప్టెంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ చూడంగానే చాలామంది ఏం చేస్తారంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్ రాగానే జనరల్గా సో న్యూస్ పేపర్ ద్వారాను, లేదంటే వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో పని చేసిన వాళ్ళ ద్వారాను, లేదంటే వాట్సాప్ ద్వారానో, వాట్సాప్లో ఎవరో పంపించడం ద్వారాను సో అలా న్యూస్ని తెలుసుకుంటారు, దాన్ని అప్లై చేసుకుంటారు, కోచింగ్కి వస్తారు. చాలామంది కోచింగ్కి వస్తారు, చాలామంది ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతారు. ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడాను బయట ఎక్కడో మార్కెట్లో దొరికిన బుక్ తీసుకుంటారు. సో ఆ బయట దొరికిన బుక్ని చూసుకొని వాళ్ళు జనరల్గా ప్రిపేర్ అయిపోతుంటారు. కొంతమంది కోచింగ్కి వస్తారు. సో జనరల్గా ఈ బయట ఎక్కడో దొరికిన బుక్ ద్వారా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నుండి పోటీ అనేది పెద్ద ఉండదు నాకు తెలిసి. సో బయట ఎక్కువ మంది అలాగే కోచింగ్కి రాకుండా బయట ఎక్కువ మంది బుక్ కొనుక్కొని ప్రిపేర్ అవుతుంటారు. లేదంటే ఎవరో తెలిసిన వాళ్ళు, లేదంటే పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళకుండే నాలెడ్జ్ని ఇస్తూ ఉంటారు. సో మనం ఎవరిని తక్కువ అంచనా అయితే వేయకూడదు, వేయను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి జనరల్గా ఈ నవోదయ సిలబస్ సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఆ ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనే ఎన్ఏసి చాప్టర్లు ఉంటాయి, నెక్స్ట్ ఆ సబ్జెక్ట్కి ఎన్ఏసి మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. సో ఆ సిలబస్ అనేది తెలిసి ఉండాలి. ఆ సిలబస్లో ఏ చాప్టర్స్ ఉంటాయని తెలిసి ఉండాలి. మనకి చాలా తెలుసు, మ్యాథ్స్ అంటే చాలా చాప్టర్లు, చాలా నాలెడ్జ్ తెలిసి ఉంటుంది. కానీ అన్ని చాప్టర్లు మ్యాథ్స్లో నవోదయకి వస్తాయంటే రావు. సో నవోదయ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీదే సీరియస్గా, బ్రీఫ్గా, డెప్త్గా మనం నేర్చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. మోస్ట్లీ ఏమొస్తుంది, వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి బాగా చదవడము, అర్థం చేసుకోవడము, దానికి ఆన్సర్ చేయడం అనేది బాగా రావాలి. సో ఇది వస్తే ఏ స్టూడెంట్ అయినా ఈజీగా నవోదయ సీట్ని కొట్టవచ్చు. సో నవోదయ సీట్ అనేది మనకు వచ్చింది అనుకో, హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాము, హ్యాపీగా స్కూల్లో జాయిన్ అయిపోతాం. సో అంత ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్.
అండ్ నవోదయలో ఉండే ఫెసిలిటీస్ స్పోర్ట్స్ మీద కానీ, రిమైనింగ్ లైబ్రరీ కానీ, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడాను ఎక్సలెంట్గా ఉంటాయి. మనం కొన్ని వేలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కొన్ని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు. అందుకే నవోదయకి అంత డిమాండ్. సో అలాంటి పరిస్థితి ఉండేటప్పుడు మరి మనం పేరెంట్గా, ఒక స్టూడెంట్గా మనం ఏం చేయాలి అని అంటే చాలా ప్లానెడ్గా ఉండాలి. నవోదయ ఈ సంవత్సరం 5th క్లాస్కి ఒక స్టూడెంట్ వస్తున్నాడు అని అన్నప్పుడు వాడి 5th అవ్వగానే, లేదంటే 5th స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఎక్కడో దగ్గర కోచింగ్ అనేది తీసుకోవాలి. కోచింగ్ అంటే మీరు అనుకోవచ్చు, నేను చెప్తున్నాను కదా మాది కోచింగ్ సెంటర్ ఉంది కదా అనేసి ఇక్కడికే రావాలని లేదు. సో మీకు బాగా తెలిసిన, బాగా చెప్పగలిగిన ఎక్కడైనా మీరు, ఎందుకంటే మీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఉంటారు. సో తెలంగాణలో ఉండొచ్చు, ఆంధ్రలో ఉండొచ్చు, ఆంధ్రలో ఏ కార్నర్లో ఉండొచ్చు, తెలంగాణలో ఏ కార్నర్లో ఉండొచ్చు. సో వీళ్ళందరూ మరి ఏం చేయాలి? సో ఆయా ప్రాంతాల్లో ఉండే కోచింగ్ సెంటర్స్కి వెళ్తే సరిపోతుంది. లేదు దూరం రాలేము సార్ అంటే, సో మన దగ్గర అయితే ఆన్లైన్ కోచింగ్ అనేది ఉంది. యాప్ ద్వారా కోచింగ్ అనేది ఇస్తాము. డైలీ ఒక 2 వీడియోస్ ఉంటాయి. మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో. స్కూల్కి వెళ్ళి హ్యాపీగా స్కూల్కి వెళ్ళి వచ్చాయి. సాయంత్రం ఒక వీడియో తీసుకోవచ్చు, మార్నింగ్ ఒక వీడియో చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా ఇస్తాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దాని గురించి కాదు. సో ఎక్కడైనా ఒక దగ్గర కోచింగ్, గైడెన్స్, ఒక మంచి మాస్టర్ గైడెన్స్ అనేది మనం తీసుకోవాలి. సో అలా మంచి మాస్టర్ గైడెన్స్ అనేది మనం తీసుకోవడం వల్ల, అది కూడాను ముందు నుండి చూసుకోవడం వల్ల, ఎందుకంటే సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, సో పేపర్లో ఎవరో చూసిన తర్వాత, లేదంటే అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్లో వస్తారు. ఒక 2 months 3 months ఉంటుంది. ఆ 2 months 3 monthsలోనే కోచింగ్ సెంటర్స్కి వచ్చి, సార్ ఇలాగ మేము వచ్చాము, మాకు మా అమ్మాయికి లేదంటే మా అబ్బాయికి మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసేయండి అని అంటారు. సో అది జరిగే పనేనా? సాధ్యమయ్యే పనేనా? ఎందుకు? దానికి వచ్చే ఆ నవోదయ ఎంట్రన్స్కి వచ్చే, ఆ ఎగ్జామ్కి వచ్చే ఆ క్వశ్చన్స్ తాలూకా ప్యాటర్న్ ఒకసారి చూడండి, వాటి లెవెల్ అనేది ఒకసారి చూడండి. మీరు కావాలనుకుంటే ప్రీవియస్ పేపర్స్ దొరుకుతాయి, మీరు గూగుల్లో కూడా ప్రీవియస్ పేపర్స్ దొరుకుతాయి. సో ఆ లెవెల్ అనేది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో జనరల్గా 5వ తరగతి చదువుతున్న ఒక స్టూడెంట్కి అక్కడ ఎగ్జామ్లో వచ్చిన ఆ క్వశ్చన్స్కి మనం కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ అనేది మనకు కనబడుతుంది. సో దానికి తగ్గట్టు ఏం చేయాలి? మనం ప్రిపరేషన్ అనేది ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనకు ముందు నుండి ఉండాలి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ఏరియాలో అయినా ఉండొచ్చు, కానీ ప్రిపరేషన్ అనేది ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఒక 3 months బేసిక్స్ అన్నీ నేర్చుకోండి. ఆల్ చాప్టర్ సంబంధించిన బేసిక్స్ అన్నీ నేర్చుకోండి. సో మీరు ఇదే నేను మళ్ళీ మీకు చెప్పడం, మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు సిలబస్ని ఎలా కంప్లీట్ చేస్తున్నారు, సిలబస్ని ఏ రకంగా చెప్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే మనం బెస్ట్ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అనుకునే రిజల్ట్ రావాలి కాబట్టి. సో ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏ రకంగా కోచింగ్ ఇస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఏ రకంగా ఉంటుంది, నెక్స్ట్ ఆ సిలబస్ని ఏ రకంగా చెప్తారు, ఆ టైమింగ్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం ఆ కోచింగ్ అనేది ముందు నుంచి మనం తీసుకోవాలి. ఏదో లాస్ట్లో వచ్చి తీసుకోవడం వల్ల ఏంటంటే గాబర్లో వాళ్ళకి, ఆ పిల్లలకి ఏంటంటే ఆ స్థాయి ఒక్కసారికి సరిపోదు. అందుకోసమనే 1 time చేసిన తర్వాత మళ్ళీ 2nd time చేయాలి, తర్వాత మళ్ళీ చేయాలి. దీని మీద ఎక్కువ టెస్టులు రాయాలి. సో నెంబర్ ఆఫ్ టెస్టులు అనేవి రాయాలి. సో మన దగ్గరకు వచ్చేటప్పటికి నవోదయకి ఒక మోడల్ టెస్టులని కండక్ట్ చేస్తాం. మన ఇన్స్టిట్యూట్లో మోడల్ టెస్టులని కండక్ట్ చేస్తాము, అలాగే గ్రాండ్ టెస్టులను కండక్ట్ చేస్తామండి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ లెవెల్ కంటే చాలా డెప్త్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయండి, చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. ప్రతి చాప్టర్ అవగానే టెస్ట్ కండక్ట్ చేయండి. అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయండి. మ్యాథ్స్కి ఒక టెస్టు, లేదంటే ఇంగ్లీష్కి ఒక టెస్ట్, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు. ఇవన్నీ కూడాను ఓఎంఆర్ షీట్ మీద ప్రాక్టీస్ చేయిస్తాం. ఓఎంఆర్ షీట్ మీద అంటే ఆఫ్లైన్కి వచ్చేవాళ్ళు. ఆన్లైన్కి వచ్చే వాళ్ళకి మరి ఎలా సార్ అంటే, ఆన్లైన్కి వచ్చే వాళ్ళకి కూడా దాంట్లోనే ఎగ్జామ్ అంటే మీ ఫోన్లోనే ఒక యాప్ ఉంటుంది, బాసరా అకాడమీ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లోనే అటెంప్ట్ చేసేటట్టు దానికి ఒక ఫెసిలిటీస్ ఉంటాయి. అవన్నిటికి సంబంధించిన వీడియో తర్వాత చెప్తానని ఆల్రెడీ ముందే చెప్పాను.
సో ఇలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. కొన్ని వందల టెస్టులు రాయాలి. టెస్ట్ రాయడం, ఆ తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, దాని డౌట్స్ అన్నీ మళ్ళీ క్లారిఫై చేసుకోవడం, ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళే రీచ్ అవుతారు. ఎందుకంటే నవోదయకు ఉండే రేంజ్ మనకు తెలుసు కదా, ఓన్లీ 80 సీట్సే ఉంటాయి. 80లో 60 సీట్స్ అనేవి రూరల్కి పోతాయి, 75% అంటారు. ఇవన్నీ గ్రామీణ విద్యార్థులకు పోతాయి. 20 సీట్స్ అనేవి అర్బన్కి ఉంటాయి, అంటే 25%. సో ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఏముంటుంది, రిజర్వేషన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం దాని మీద పూర్తి వర్క్ పెట్టామనుకోండి, అప్పుడు మనం అనుకునే రిజల్ట్ అనేది వస్తుంది. హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ నవోదయ స్కూల్లో ఉంటాం. ఓకేనండి. దీని గురించి ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడాను నాకు కామెంట్స్లో పెట్టచ్చు. లేదంటే ఈ నెంబర్ ఉంది కదండి, మీకు బోర్డు మీద కనబడుతుంది కదా, ఈ నెంబర్ కానీ, సో ఈ నెంబర్ కానీ మీరు కాల్ చేయొచ్చు అనమాట. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకున్నా కూడాను ఈ నెంబర్ మీద మీరు కాల్ చేయండి. అలాగే హాస్టల్ కూడాను మనం ఈ సంవత్సరము ప్రారంభిస్తున్నాము, హాస్టల్ కూడాను స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రజెంట్ అయితే కాదు, హాస్టల్ వచ్చేటప్పటికి ఆగస్టులో స్టార్ట్ చేస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.